నిరాశలో నిరీక్షణ. ముందుకు సాగిపోదాం. పరిచయం. జీవితంలో ఒక్కోసారి మనందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఇక నావల్ల కాదు, అంతా అయిపోయింది అని. ఎంతో కష్టపడి ఒక విజయం సాధించిన వెంటనే అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలు మనల్ని కుంగదీస్తాయి. అప్పటివరకు మనం చూపిన ధైర్యం ఎక్కడికి పోయిందో అర్థం కాదు. ఒంటరితనం, భయం మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం? మనం సమస్యలకు భయపడి దూరంగా పారిపోవాలని చూస్తాం. మన చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి కేవలం మన కష్టాలనే చూసుకుంటూ ఒక చీకటి గదిలోనో లేదా ఒంటరి ప్రదేశంలోనో దాక్కోవాలని అనిపిస్తుంది. ఆ సమయంలో మన మనసులో ఒకటే మాట వినిపిస్తుంది: నేను ఒక్కడినే మిగిలిపోయాను, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. దేవుని స్వరం. కాని ఆ నిశ్శబ్దంలోనే దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతాడు: నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అంటే నీవు ఉండాల్సిన స్థలం ఇది కాదు అని అర్థం. మనం మన భయాలను పదే పదే ఏకరువు పెడుతుంటాం, కాని మనం సాధించిన పాత విజయాలను, మనకు తోడుగా ఉన్న అదృశ్య శక్తిని మర్చిపోతాం. నిజం ఏమిటంటే, మనం అనుకున్నట్టుగా మనం ఒంటరివారం కాదు. మనకు తెలియకుండానే మనకోసం నిలబడే వందలాది మందిని దేవుడు సిద్ధపరుస్తాడు. మనం ఒక్కరమే నమ్మకస్తులము అనుకోవడం మన భ్రమ మాత్రమే. నిరాశలో ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకుపోతాయి. అందుకే దేవుని అద్భుతాలు మనకు కనిపించవు. ముగింపు. దేవుడు నిన్ను విశ్రాంతి తీసుకో అని చెప్పడు, కాని మళ్ళీ బయలుదేరు, నీవు చేయాల్సిన పని ఇంకా ఉంది అని కొత్త బాధ్యతలను అప్పగిస్తాడు. నువ్వు అలసిపోయావా? ఆయన నీకు శక్తినిస్తాడు. ఆగిపోవాలని ఉందా? ఆయన నిన్ను చేయిపట్టి నడిపిస్తాడు. గుర్తుంచుకోండి, గొప్ప విజయం తరువాత వచ్చే నిరుత్సాహం చాలా ప్రమాదకరమైనది. దాన్ని జయించాలంటే దేవుని స్వరాన్ని వినాలి. పారిపోవడం పరిష్కారం కాదు, తిరిగి నిలబడటమే దైవత్వం. అంత త్వరగా వదిలేయకండి. మీ ద్వారా జరగవలసిన గొప్ప కార్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.